సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ రాడ్స్ తో వెళ్తున్న కంటైనర్ ను వెనక నుండి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ లోని ఐరన్ రాడ్స్ బస్సులోకి గుచ్చుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పోలీసులు బస్సులో చిక్కుకున్న వారిని గంటకు పైగా రెస్క్యూ చేసి బయటికి తీశారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యం చూస్తున్నాం. ఐరన్ రాడ్ లోడ్ కంటైనర్ ను వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్లోని ఐరన్ రాడ్స్ బస్సులోకి గుచ్చుకుపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పోలీసులు బస్సులో చిక్కుకున్న వారిని గంటకు పైగా రెస్క్యూ చేసి బయటికి తీశారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ టు ఏలూరు సార్ 42. ఏం జరిగింది? ఏమో సార్ ఇక్కడనే ఎక్స్చేంజ్ అయినాం మేము సూర్యాపేటలో లోగిలి హోటల్ దగ్గర డ్రైవర్ మారుతాం. నేను ఎక్స్చేంజ్ అయ్యి నేను సీట్లోకి పోయి వండుకున్నా. అంత లోపల యాక్సిడెంట్ అయింది. లేచి చూసేటాలకి యాక్సిడెంట్ అయింది. బస్సులో ఎంతమంది ఉన్నారు? 42. సో అది ఐరన్ రాడ్స్ తో వెళ్తున్న కంటైనర్ ను వెనక నుండి ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అది కూడా రైట్ సైడ్ వైపు వెళ్తున్న ఆ కంటైనర్ లారీని ఒక్కసారిగా బస్సు ఢీ కొట్టడంతో బస్సుకి సంబంధించిన రైట్ సైడ్ మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైంది. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అప్పటికే సూర్యాపేటలో డ్రైవర్ మారాడు కూడా. అయినా సరే ఆ కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 42 మంది ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే 5గురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది దాకా తీవ్ర గాయాలు పాలయ్యారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మొత్తం హైవే అంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత క్షతగాత్రులను బయటికి తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా పోలీసులు ఆ రాడ్స్ ఏవైతే బస్సులోకి గుచ్చుకుపోయాయో వాటిని అన్నింటినీ పక్కకి తీసి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. యాక్సిడెంట్ అయిందని చెప్పినారు. వచ్చేసరికి అల్లకొల్లంగా ఉంది. ఎంత డెడ్ బాడీలని అండ్ ఇంజురీ పర్సన్స్ని హాస్పిటల్ పంపించడం జరిగింది.